నమస్తే, రామ్ అస్సలం వాలేకుం. గుడ్ ఈవినింగ్, శుభ శ్యామ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడీఎస్సీ 2024 ఎస్ఏ టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 35కి స్వాగతం, సుస్వాగతం. మరి అంతా కూడా ఒకసారి స్క్రీన్ విజిబిలిటీ అలాగే వాయిస్ అంతా కూడా క్లియర్ ఉన్నట్లయితే ఎస్ సార్ ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేసేయండి. ఎస్. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి వారి కోసం కింద ఏపీడీఎస్సీ 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ పంపించి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు చూసేయచ్చు. దాంతోపాటుగా ఇంతకుముందు మనం ఒక పెద్దగా ఒక ప్రాక్టీస్ సెట్స్ ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాదాపుగా మీకు 120 ప్రాక్టీస్ సెట్స్ అందులో మీకు ఆ ప్లేలిస్ట్లో దొరుకుతాయి. డిఎస్సి హిందీ క్లాసెస్ అనే పేరుతో ఉంటుంది. అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడ నుంచి మీరు ఫ్రీగా ప్రాక్టీస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా మీరు ఈ పీడిఎఫ్ని కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు ఆ ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకి అయితే లైవ్ ఉంటుంది. ఎవరు కూడా మిస్ అవ్వకండి. చాలా మనకు దగ్గరలోనే అంటే ఇక మనకి డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దగ్గరలోనే రానుందని చెప్పేసి సమాచారం అయితే ఉంది. వచ్చిన తర్వాత మనకు దాని గురించి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి దాంతోపాటుగా ఇప్పుడు మనకు లేటెస్ట్గా డిఎస్సి వెబ్సైట్లో సిలబస్ సంబంధించి కూడా అప్డేట్ చేయడం జరిగింది. మరి ఒకసారి సిలబస్ కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. దానికి మరి మీరేమంటారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ మనం అన్ని టాపిక్స్ కూడా కవర్ అయితే రోజు ప్రాక్టీస్ తీసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ జస్ట్ మీ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది కావాలి కాబట్టి అందరూ మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఓకే, సో లేట్ చేయకుండా అయితే మనం ఒకసారి స్టార్ట్ చేసుకుందాం. అయితే స్టార్ట్ చేసుకునే ముందు అందరికీ ఒకసారి నమస్తే, గుడ్ ఈవినింగ్, హాయ్ అండి. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి ప్రశ్న చూడండి. ఈరోజు కూడా మంచి ప్రశ్నలు ఉండబోతున్నాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అంతా మీరు చివరి దాకా చూసినట్లయితే ఇక్కడ మంచి మంచి క్వశ్చన్లు అయితే మీరు ఇక్కడ ఈరోజు చూసే అవకాశం ఉంది ఇక్కడ. ఎస్. సో మరి ఇక్కడ చూసినట్లయితే కృతంత ప్రత్యయ किन शब्दों के साथ जुड़ते हैं? సంజ్ఞ, సర్వనామ్, క్రియ, విశేషణ్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామండి. సో ఇక్కడ మనం క్రియ అంటే ఈ ప్రత్యయ అనేటువంటిది ఏది ఉందో జో शब्दांश जो शब्द के अंत में मूल शब्द के अंत में जुड़कर कुछ एक नया शब्द उत्पन्न करता है उसे हम ప్రత్యయ कहते हैं. లైక్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక మూల శబ్దం అనుకుంటే మీకు ఇక్కడ చిన్నదొకటి ఇదొకటి అనుకుంటే ఇది మనకి ఏమైందంటే ఇది ప్రత్యయ అంటారు. దీనిని ప్రత్యయ అంటారు. ఓకే, ఇది మనకి మూల శబ్ద ప్లస్ అవుతే మరి కొత్త పదం నయా శబ్ద आता है. ओके, सो మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ शब्दों के साथ जुड़ते हैं संज्ञा, सर्वनाम, क्रिया, विशेषण. संज्ञा అంటే किसी वस्तु, प्राणी व व्यक्ति किसी का स्थान भाव का बोध कराए उसे हम संज्ञा कहते हैं. सर्वनाम संज्ञा या जो है संज्ञा के नामों के बदले प्रयोग किए जाते हैं उसे हम सर्वनाम कहते हैं. क्रिया है जिसके द्वारा काम की पता हो, काम का बोध कराए तो कार्य का बोध कराए तो उसे हम क्रिया कहते हैं. विशेषण जो संज्ञा या सर्वनाम की विशेषता बताते हैं उसे हम विशेषण कहते हैं. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే కృతంత మరి ప్రత్యయ కిన్ శబ్దం కే సాత్ జుడితే హే అంటే ఎప్పుడు కూడా మీకు ఎవరైతే ఆప్షన్ ఇక్కడ సి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. క్రియా దాంతో మనకి జాయిన్ అవుతాయి. ఎందుకు అంటే కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కర్ ప్లస్ నా, ఓకేనండి, కర్ ప్లస్ నా, కర్ణ. ఎక్కడైతే మీకు ఈ ప్రత్యయ ఆడుతున్నప్పుడు దాని ముందు వర్డ్ మూల శబ్దం ఏదైనా ఉందంటే దాంట్లో క్రియ ఉంటుంది. అందుకే ఇక్కడ కృతంత్ ప్రత్యయ్ అని అంటారు. ఇది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా మీకు అయితే చేయడం. అలాగే చల్ ప్లస్ నా, చలన, ఇలాగా మనకైతే వస్తాయి. ఓకే, సో ఎస్ ఎవరైతే ఆప్షన్స్ ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్. రెండవ ప్రశ్న చూడండి. కిస్ శబ్దమే ఈ ప్రత్యయ నహీ హై? किस शब्द में ई प्रत्यय नहीं है? दादी, बकरी, लोरी, देवी. ఈ కా ప్రత్యయ నహీ హువా హై అన్నాడు. చాలా కేర్ఫుల్ చేయాలి. ఇక్కడ చూడండి, మీరు నహీ అని చూస్తున్నారంటే కనుక మీరు చేస్తూ ఉండొచ్చండి. ఎస్. సో మరొకసారి మీ ఇక్కడ చూస్తున్నాను. మరి ఇక్కడ చూడండి, దాది, బకరీ, లోరీ, దేవి. సో ఇక్కడ ఆన్సర్ కూడా అందరూ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో
ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్లానింగ్ ఎలా వేసుకోవాలి, ఎలా చదవాలి అనేటువంటిది కూడా మీకు 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు లింక్ ఇచ్చాను. ఎవరైనా చూడకున్నట్లయితే అక్కడ నుంచి మీరు చూసేస్తే మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని చెప్పేసి నా అభిప్రాయం. అలాగే మరి ఎవరెవరు టైమ్ టేబుల్ ఎలాగ ఉంటుంది అయితే మీరు దానికి తగ్గట్టుగా మీరైతే అన్వయించుకొని దాన్ని బెనిఫిట్ పొందగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను. దాంతో పాటుగా ఇక్కడ మన ఛానల్‌లో ఈ 8థ్ క్లాస్ సంబంధించి విలోమ్ శబ్ద్ అలాగే పర్యాయవాచి శబ్దకు సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. అది కూడా మీరు ఒకసారి చూసి దానికి సంబంధించి మరి ఇంకెవరైనా చూడలేనట్లయితే చూసి దాని మీద ఒపీనియన్ సజెషన్స్ ఇచ్చినట్లయితే దానికి తగ్గట్టుగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. దాంతో పాటుగా మీకు తోపు లెసన్ అనేటువంటిది కూడా ఒకటి చేయడం జరిగింది. అలాగే తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సమాస్ అనేటువంటిది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా ఇంకెవరైనా చూడలేనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో మీకు లింక్ ఇచ్చాను. లేదా మీరు 10థ్ క్లాస్ హిందీ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు అక్కడ బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దాది, బకరి, లోరి, దేవి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి దాదిలో దాదా అని ఉంటుంది కదా! సో, దాదాకి అంటే దాదా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఈ అనేటువంటిది ఉంది. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ బకరీలో చూసుకున్నట్లయితే బకరా అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, బకరా అని ఉంటుంది కాబట్టి దానికి ప్లస్ ఈ చేసినట్లయితే గనక మనకి బకరీ అయింది. లోరు అనేటువంటిది ఉండదు. సో, దేవి అనేటువంటిది దేవు ప్లస్ ఈ అనేటువంటిది ఉంటుంది. సో, దేవ్ ప్లస్ ఈ ఉన్నప్పుడైతే దేవి ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఏదైతే లేదు కాబట్టి మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి దీన్ని చూసుకున్నట్లయితే ఏమొస్తుంది సార్ అంటే గనక దీనికొచ్చే లోర్ అని వస్తుంది. లోర్ ఏందండి అంటే మీకు జుమ్కీలు కానివ్వండి లేదా ఏదైతే మనకు కాన్ ఉంటుంది కదా! సో, మన యొక్క చెవి కింద భాగం ఏది ఎలాడబడుతూ ఉంటుందో దాన్ని గాని లేదా లట్కన్ అంటారు. అంటే ఏ వేలాడదీయడం దాన్ని లోర్ అంటారు. సో, ఇక్కడ మనకి లోర్ అనేటువంటిది మాత్రం ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ ఎవరు ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. ఓకే. సో, నెక్స్ట్ ప్రశ్న చూడండి. మూడవ ప్రశ్న किस शब्द में प्रत्यय नहीं लगा हुआ है? किस शब्द में प्रत्यय नहीं लगा हुआ है? खाना, रोना, गाना, ఖజానా. మంచి పదాలు ఈజీగానే ఉంటాయి. కొంచెం ట్రిక్ ఉపయోగిస్తే గనక మీరు ఈజీగా చేయగలరు. ప్రశ్న మరొకసారి చూడండి. కిస్ శబ్ద మే ప్రత్యయ నహీ లగా హువా హై? అంటే ఖానా, రోనా, గానా, ఖజానా. యెస్. సో, ఇక్కడ ఎవరైతే ఆప్షన్ నహి అన్నాడు. చూడండి చాలా కేర్‌ఫుల్‌గా చదవాలి. అందుకే నేను అంటున్నది. నహి అన్నాడు. ఎందుట్లో ఒక దాంట్లో మాత్రం లేదు అన్నాడు. సో, ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఖజానా అనేటువంటి దాంట్లో ఎటువంటి ప్రత్యయం అనేటువంటిది లేదు. మీరు ఎక్కడైనా నా అని చూడంగానే మీరు తొందరపడకూడదు. అది కూడా ప్రత్యయ కదా! కుదరని ప్రత్యయ కదా! అని చెప్పేసి పెట్టేయకూడదు. సో, మీరు దాంట్లో నీట్‌గా చూసినట్లయితే అప్పుడు మీకు అది బయట అనేటువంటిది పడుతుంది. ఓకే. జాగ్రత్తగా పరిశీలించినప్పుడే కదా మనం దాని గురించి విశదీకరించి చూసినట్లయితే మనకు డీటెయిల్స్‌గా తెలుస్తాయి కాబట్టి సో, ఏదైనా కూడా బాగా డీటెయిల్‌గా 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నాలుగో ప్రశ్న చూడండి. కిస్ శబ్ద మే ప్రత్యయ లగా హువా హై? ఎటువంటి పదాల్లో మరి ప్రత్యయ అనేటువంటిది ఉంది అంటున్నారు. సాగర్, అగర్ మగర్, నగర్, జాదూగర్. ఏ పదంలో ప్రత్యయ ఉంది అంటున్నారు. చూడండి అన్నిట్లో మీకు అన్నీ గర్లు అన్నీ ఉన్నాయి. సో, ఏదైతే మీరు మనం డెఫినేషన్ ఉంది. ఓకేనా? మూల పదానికి ఇంకొక పదం జోడించి వచ్చినట్టయితే ఒక కొత్త పదం వస్తుంది అనేటువంటిది. సో, ఇలాగా మీరు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కూడా ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. జాదూగర్ అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జాదూ ప్లస్ గర్. ఇంకా సాగర్‌లో మామూలు సముద్రం అని ఉంటుంది. అగర్ మగర్ అంటే కానీ, కాకపోతే అని వస్తుంది. నగర్ అంటే ఒక నగరం పేరు అనుకోండి ఇలాగ వస్తుంది. సో, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూడండి. నిమ్నలిఖిత్ మే సే ప్రత్యేక ప్రయోగ్ నహీ హువా హై? నిమ్నలిఖిత్ మే సే ప్రత్యేక ప్రయోగ్ నహీ హువా హై అంటే కింద ఇచ్చినటువంటి దాంట్లో ఒక పదం ఉపయోగించబడలేదు. అంటే ఏదో ఒక పదం ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే అన్నీ మీకు ఈక్, తీక్ లాగా కనిపిస్తున్నాయి. సో, మరి ఎందులో ఉపయోగించబడలేదంటే గనక ఎవరైతే ఆప్షన్ ఇక్కడ విచలిత్ అని ఇచ్చాడు, పులికిత్ అని ఇచ్చాడు, అధిక్ అని ఇచ్చాడు, ధనిక్ అని ఇచ్చాడు. ఓకే. సో, మరి ఇక్కడ ప్రశ్న చూసుకున్నట్లయితే నిమ్నలిఖిత్ మే సే ప్రత్యేక ప్రయోగ్ నహీ హువా హై అన్నాడు. విచలిత్, పులకిత్, అధిక్, ధనిక్. సో, ఇక్కడ ఆప్షన్ ఎవరైతే మరి సి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. అధిక్ అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆరో ప్రశ్న చూడండి. జిస్కే 4 పద్ హై కే లియే ఏక్ శబ్ద్
అనేక శబ్దం के लिए एक शब्द అనేటువంటి టాపిక్ ఉంది కదా, అక్కడి నుంచి కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. చూడండి, చతుర్భుజ్, చౌరాహ, చతుష్పాద్, చతుష్కోణ్. జిస్కే చార్ పద్ హే అంటే దానికి 4 కాళ్ళు ఉన్నటువంటి కానివ్వండి, లేదంటే 4 లైన్లు ఉన్నటువంటి ఏదన్నా కానీ ఇలాగా. ఓకే. సో ఇక్కడ 4 కాళ్ళు గలదు అని చూసుకుంటే చతుర్భుజ, చౌరాహన, చతుష్పాద, చతుష్కోణ. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. చతుష్పాద్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వ ప్రశ్న. జిస్కి తులనా నా కీ జా సకే వాక్య కే లియే ఏక్ శబ్ద్. అంటే మనం దేనైతే కంపారిజన్ చేయలేమో ఇంకా దానికి అదే సాటి అన్నట్టు చెప్తూ ఉంటాం కదా, నీకు నువ్వే సాటి అని చెప్పేసి అంటుంటాం. సో అలాగా ఇక్కడ జిస్కి తులనా నా కీ జా సకే వాక్య కే లియే ఏక్ శబ్ద్. సో ఇక్కడ చూసినట్టయితే అనుపమ్, అద్వితీయ, అతులనీయ, కోయి నహీ. ఇక్కడ ఏంటంటే మరి यहाँ पर पूछ रहे हैं जिसकी तुलना ना की जा सके के लिए एक शब्द कौन सा होगा के लिए, तो इसका सही उत्तर हो जाएगा ऑप्शन सी जिन्होंने दे रहे एकदम बढ़िया है, అతులనీయ इसका कहा जाता है. क्या कहा जाता है? అతులనీయ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న 8వది. जिसे जीता ना जा सके के लिए एक शब्द क्या होता है? अजय, अपराजय, अज्ञेय, कोई नहीं. ఇది కూడా చాలా ఈజీ ప్రశ్న అండి. జిసే జీతా నా జా సకే అంటే అతని ఎవరితో అయితే మనం గెలవలేమో వారిని ఏమంటారు? అజయ్, అపరాజయ్, అగేయ్, కోయి నహీ. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకు అజయ్ అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ అపరాజయ్ అంటే ఆపోజిట్ దానికి. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి, జిస్కా యశ్ చారో ఓర్ ఫైల్ గయా హో కేలియా ఏక్ శబ్ద్. అంటే ఒకరి కీర్తి నలువైపులా వ్యాపించడం జరిగింది. సో అటువంటి వారిని ఏమంటారు అంటే ప్రతిష్ఠిత, పౌరుషేయ, యశస్వి, మహత్వాకాంక్షి. ప్రశ్న మరొకసారి, జిస్కా యశ్ చారో ఓర్ ఫైల్ గయా హో ప్రతిష్ఠిత్, పౌరుషేయ, యశస్వి, మహత్వాకాంక్షి. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ ఇక్కడ సి ఇస్తున్నారో ఎవరైతే సి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. యశస్వి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా? ఎస్. సో ఇక్కడ 10వ ప్రశ్న చూడండి, జో క్షమా పానే లాయక్ హే. జో క్షమా పానే లాయక్ హే అంటే జో ఎవరైతే ఈ క్షమించరాని దానికి అర్హుడు గలవాడు, లాయక్ అంటే అర్హుడు. అంటే ఇక్కడ క్షమ్య, అక్షమ్య, సర్వమాన్య, కోయి నహి అని చెప్పేసి వస్తున్నారు. చూడండి, జో క్షమా పానే లాయక్ హే అంటే ఇక్కడ ఆప్షన్ మరి ఇక్కడ ఎవరైతే ఏ ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. క్షమ్య అనేటువంటిది ఇస్తున్నారో ఇది సరైన సమాధానం ఈ ప్రశ్నకి. ఓకే. సో మరి ఇప్పటి వరకు ఇంకా మీరు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. దాంతోపాటుగా మన కింద ప్లేలిస్ట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది వీడియోస్ సంబంధించి, అక్కడ నుంచి మీరు చూసేయగలరు. అలాగే డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎలా చదవాలి అనేటువంటి కూడా వీడియోస్ కింద ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కంటెంట్కి సంబంధించి వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది, లేదా మీరు ఛానల్లో వెళ్ళి చూడగలరు. అలాగే మరి ప్రతిరోజు రాత్రి 9 లైవ్ ఉంటుంది కాబట్టి లైవ్ అయిన వెంటనే మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా మరి టెలిగ్రామ్లో సార్ మాకు పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చండి. ఓకే. సో మరి 11వ ప్రశ్న చూడండి, బాల్ చిత్రణ మే కౌన్ సా కవి శ్రేష్ఠ హై. बाल चित्रण में कौन सा कवि श्रेष्ठ है? ऑप्शन ए रस खान, ऑप्शन बी मीराबाई, ऑप्शन सी सूरदास, ऑप्शन डी कबीर दास. प्रश्न చూడండి, बाल चित्रण में कौन सा कवि श्रेष्ठ है? रस खान, मीराबाई, सूरदास, कबीर दास. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారు ఏకదం కూడా రైట్ అండి. ఈజీగా మీరు ఎప్పుడైనా కానీ బాల్ చిత్రానికి సంబంధించి అయినా వచ్చినట్లయితే కనుక మీకు గుర్తు రావాల్సింది ఎవరయ్యా అంటే సూర్దాస్ అనేటువంటి గుర్తు రావాలి. ఓకే. ఇతనికి సంబంధించిన రచనలు ఏంటి కామెంట్ చేసేయండి. అలాగే ఇతనికి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా మీరు కామెంట్ చేయండి. ఇంతకుముందు మనం డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అప్పుడు మనం మొదలుపెట్టాం. సో అక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మరి ఆయన గురించి కొన్ని మీకు తెలిసిన విషయాలు, ఆయన రచనలు కానివ్వండి, అలాగే ఆయన ఏ భక్తికి శాఖ చెందినవారు, అలాగే ఏ శాఖ ప్రతినిధి కవి, అలాగే ఇవన్నీ కూడా మీరైతే కామెంట్ చేసేయండి. ఎస్. సో 12వ ప్రశ్న అయితే చూసేద్దాం. పుష్టి మార్గ్ కే సంస్థాపక్ ఆచార్య సారీ అండి.
पुष्टि मार्ग के संस्थापक आचार्य हैं? नाभादास, वल्लभाचार्य, गोविंद स्वामी, गोस्वामी, विठलनाथ। ప్రశ్న చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా అడిగినటువంటి ప్రశ్న ఇది. పుష్టి మార్గ్ కే సంస్థాపక్ ఆచార్య హే నాభాదాస్, వల్లభాచారి, గోవింద్ స్వామి, గోస్వామి, విఠలనాథ్. మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో వ్యక్తం కూడా రైట్ అండి. వల్లభాచార్య అనేటువంటిది ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. ओके, सो नेक्स्ट प्रश्न 13 చూడండి. कौन सा स्वर संधि का उदाहरण है? निम्न में कौन सा स्वर संधि का उदाहरण है? संयोग, मनोहर, नमस्कार, పవన్. సో ఇక్కడ మీరు ఆన్సర్ చేయముందర ఇక్కడ ఇచ్చినటువంటి 4 పదాలని మీరైతే విడదీసి సంధి విచ్ఛేదం చేసి అందరూ కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఎన్ని కరెక్ట్ చేస్తారో చూద్దాం. ఓకే, సో ఇది ఛాలెంజ్. ఇక్కడ ఎందుకు మీకు కామెంట్ చేయమంటున్నానంటే ఇక్కడ మీకు ఒక ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో మీరైతే ప్రతిదీ కూడా చేయండి, అప్పుడే మీకు ఇది ఐడియా అనేటువంటిది వస్తుంది. అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ మీకు కామెంట్ చేయమని చెప్తున్నాను. సో అందరూ కూడా కామెంట్ చేయండి, అలాగే మీ యొక్క ప్రాక్టీస్ అనేటువంటిది ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి ఆశిస్తున్నాను. అలాగే ఇక మీరు చూసినట్లయితే సంయోగ్, మనోహర్, నమస్కార్, పవన్. సంయోగ్ అంటే సం ప్లస్ యోగు, సో ఇది మనకు వ్యంజన సంధి కిందకు వస్తుంది. మనోహర్ అంటే మనహ ప్లస్ హర్, మనోహర్ విసర్గ సంధి కిందకు వస్తుంది. నమస్కార్, నమ ప్లస్ కార్ ఇజ్ ఈక్వల్ టు నమస్కార్, ఇది మనకు విసర్గ సంధి కిందకు వస్తుంది. మరి ఏదైతే ఇక్కడ ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో పవన్ అనేటువంటిది ఇది మనకు సరైన సమాధానం అవుతుంది. ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎందుకు సార్ అంటే కనుక పో ప్లస్ అన్, మరి ఇది ఏ సంధి కిందకి వస్తుందో మీరైతే కామెంట్ చేసేయండి, చూద్దాం. ఓకే, పో ప్లస్ అన్ ఏ స్వర సంధియో మీరైతే కామెంట్ చేసేయండి. ఓకే, 14వ ప్రశ్న. రణమల్ల ఛంద్ కి రచయిత కౌన్ హే? జగనిక్, మధుకర్, భట్, కేదార్, శ్రీధర్. ప్రశ్న మరొకసారి. రణమల్ల ఛంద్ కే రచయిత కౌన్ హే? జగనిక్, మధుకర్, భట్, కేదార్, శ్రీధర్. సో ఇంతకుముందు మనం ఏదైతే చెప్పుకున్నామో సో పవన్ అనేటువంటిది అది మనకు ఏ సంధి అవుతుందంటే అయాది సంధి అనేటువంటిది అవుతుంది. ఓకే, అయాది సంధి. ఓకే, ఎలా సార్ అంటే పో ప్లస్ అన్ ఇక్కడ ఏమవుతుంది అవ్ అనేటువంటిది వస్తుంది. ఓకే, అవ్, ఆవ్, ఐ, ఆయ్ అని వచ్చి ఎక్కడైతే వస్తాయో అవి మనకి అయాది సంధికి వస్తాయని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ట్రిక్ లాగా కూడా అనుకోవచ్చు. ఓకేనా అండి. సో ఇక్కడ రణమల్ల ఛంద్కి రచయిత కౌన్ హే అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ ఎవరైతే డి ఇస్తారో ఏకదం కూడా రైట్ అండి. శ్రీధర్ గారు అయితే దీని యొక్క రచయిత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, 15వ ప్రశ్న చూడండి. చందన్ బాలారాస్ కిస్కి రచన హే? చందన్ బాలారాస్ కిస్కి రచన హే? మునిజిన్ విజయ్, చంద్ బరదాయి, గోరఖ్నాథ్, అగసు. ఇక్కడ అక్సు అనబడింది, అగసు ఉండాలండి. సారీ అండి. సో చందన్ బాలారాస్ కిస్కి రచన హే? మునిజిన్ విజయ్, చంద్ బరదాయి, గోరఖ్నాథ్, అగసు. సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. అగసు అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకే, సో మనకి హిందీ లిటరేచర్కి సంబంధించి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, సార్ మల్టిపుల్ సబ్జెక్ట్స్తో మాకు క్వశ్చన్స్ చేయండి అని చెప్పేసి. ఒక రకంగా అది కూడా మనకు బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. సో ఎందుకంటే మనకు ఒక క్వశ్చన్కి ఒక క్యూరియాసిటీ అనేటువంటిది పెరగడం జరుగుతుంది. అలాగే మనం ఆల్ టాపిక్స్తో టచ్అప్లో ఉన్నట్టుగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం. మరి మీరేమంటారు కామెంట్ చేసేయండి. ఎస్, సో 16వ ప్రశ్న చూడండి. హిందీ నయీ చాల్ మే ఢలీ యహ్ కథన్ కిస్కా హై? మహావీర్ ప్రసాద్ ద్వివేది, శ్యామ్ సుందర్ దాస్, రామకృష్ణ దాస్, భారతేందు హరిశ్చంద్ర. ఓకేనండి. సో మీకు భారతేందు హరిశ్చంద్ర ఇక్కడ మనం చూసుకుని ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఆయన యొక్క జన్మ ఎప్పుడు జరిగింది అనేటువంటిది మీరైతే కామెంట్ చేసేయండి. ఇంతకుముందు సింపుల్గా ఒక క్వశ్చన్ అవ్వడం జరిగింది. జస్ట్ 9 సితంబర్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మీరు ఎక్కడైనా అడిగితే ఈజీగా మీరైతే చేసేయచ్చు. ఓకేనా. సో ఇక్కడ ద్వివేది యుగ్ పర్ నామ్ కిస్కే నామ్ పర్ పడా హై అంటే మహావీర్ ప్రసాద్ ద్వివేది అయితే జరిగింది. శ్యామ్ సుందర్ దాస్, రాధాకృష్ణ దాస్ మనకి మన యొక్క లిటరేచర్లో ఆలోచనగా అయితే ఉండడం జరిగింది. మరి హిందీ నయీ చాల్ మే ఢలీ అనేటువంటిది ఎవరన్నారు అంటే కనుక ఎవరైతే ఆప్షన్ ఇక్కడ డి ఇస్తున్నారో ఏకదం రైట్ అండి. భారతేందు హరిశ్చంద్ర అనేటువంటి ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మరి ఇతనికి సంబంధించి కొన్ని మీరు రచనలు అయితే కామెంట్ చేయగలరు. సో మీకు ఇక్కడ ఐడియా అనేటువంటిది ఉంటుంది. ఓకే, 17వ ప్రశ్న చూడండి. రామ్ కథ ఉత్పత్తి और विकास के लेखक कौन है? राम कथा उत्पत्ति और विकास के लेखक कौन है? राधाचरण गोस्वामी, कामिल बुल्के, रामचंद्र शुक्ल, नगेंद्र.
ప్రశ్న చూడండి మరొకసారి. రామ్ కథ ఉత్పత్తి और विकास के लेखक कौन है? రామ్ చరణ్ గోస్వామి, కామిల్ బుల్కే, రామచంద్ర శుక్ల, నగేంద్ర. ఇక్కడ మరి ఎవరైతే ఆప్షన్ కామిల్ బుల్కే అని ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకి ఆప్షన్ ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 18వ చూసుకున్నట్లయితే రీతి కాల్కి భూమికాకే లేఖక్ హే విఖ్యాత్. ఇక్కడ విఖ్యాత్ ప్రసాద్ మిశ్ర అని ఉంది. సో మరి నందదులారే వాజ్పేయి, నగేంద్ర, గణపతి చంద్రగుప్త. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ నేనే చేసేస్తున్నాను, అక్కడ వేరే నేమ్ ఉండాల్సింది. సో ఇది బై మిస్టేక్ రావడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ నందదులారే వాజ్పేయి, నగేంద్ర, గణపతి చంద్రగుప్త. మరి ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే మరి ఆప్షన్ సి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి. మనకి ఏమవుతుంది సార్ అంటే కనుక నగేంద్ర అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. రీతి కాల్కి భూమిక లేఖక్ ఎవరంటే నగేంద్ర. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి 19వ ప్రశ్న. किस कवि की कृति को ఛాయావాద్ కా ఘోషణా పత్ర కహా గయా హై? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్న, చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న, అడగాల్సిన అర్హత ఉన్నటువంటి ప్రశ్న ఏదైనా ఉందంటే ఇదని చెప్పుకోవచ్చు. సో కిస్ కవికి కృతికో ఛాయావాద్ का घोषणा पत्र कहा गया है? सुमित्रानंदन पंत, जयशंकर प्रसाद, महादेवी वर्मा, राम कुमार वर्मा. రైట్, మంచి ప్రశ్న అండి. ఇక్కడ किस कवि की कृति को छायावाद का घोषणा पत्र कहा गया है? సుమిత్రానందన్ పంత్, జయశంకర్ ప్రసాద్, మహాదేవి వర్మ, రామ్ కుమార్ వర్మ. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఎవరైతే ఇక్కడ ఏ ఇస్తారో ఏకదం రైట్ అండి. సో ఇక్కడ మీకు ఛాయావాద్ అనగానే మీరు కనుక జయశంకర్ ప్రసాద్ అన్నారంటే కనుక మీరు పప్పులో కాలేసినట్టే. సో చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. సో జయశంకర్ ప్రసాద్ ఛాయావాద్కి జనక్ అండి. సో ఛాయావాద్కి 4 प्रमुख स्तंभ कौन कौन है? कमेंट कीजिए. उसमें किस किस को ज्ञानपीठ पुरस्कार मिला है ये भी कमेंट करके बताइएगा. ఓకేనా అండి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రామ్ కుమార్ వర్మ, మహాదేవ్ వర్మ, జయశంకర్ ప్రసాద్, సుమిత్రానందన్ పంత్, ఇంకొక ఎవరున్నారు ఇక్కడ అయితే మీరు కామెంట్ అయితే చేసేయండి. 20వ ప్రశ్న చూడండి. ప్రయోగవాద్ కే ప్రవర్తక్ కౌన్ హై? 20వ ప్రశ్న చూడండి. ప్రయోగవాద్ కే ప్రవర్తక్ కౌన్ హై? ఆప్షన్ ఏ రామ్ధారి సింగ్ దినకర్, ఆప్షన్ బి అగే, ఆప్షన్ సి ధూమిల్, ఆప్షన్ డి త్రిలోచన్ శాస్త్రి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ధూమిల్కి మరొక పేరు ఏంది కామెంట్ చేసేయండి. అలాగే అగ్గేకి మరొక పేరు ఏందో కామెంట్ చేసేయండి. రామ్ధారి సింగ్ దినకర్కి మరి ఎప్పుడు ఆయన ఏమని పిలుస్తారు, అలాగే ఆయనకి ఏ సంవత్సరంలో ఏ రచనకు గాను ఆయనకి జ్ఞాన్పీఠ్ పురస్కారం వచ్చింది అనేటువంటి కూడా మీరైతే కామెంట్ చేసేయండి. ఎస్. సో ఇక్కడ త్రిలోచన్ శాస్త్రి అనేటువంటిది మనకి ఇక్కడ ఈ హిందీ లిటరేచర్ అయితే ఉన్నారు. సో ఇలాగ మనం చూసుకున్నట్లయితే ప్రయోగవాద్కే ప్రవర్తక్ కోన్ హే అంటే ఇక్కడ ఆప్షన్ మరి ఎవరైతే ఇక్కడ బి అని ఇస్తున్నారో ఆప్షన్ బి అగ్గే అని ఇస్తున్నారు. ఏకదం కూడా రైట్ అండి. ఇతనికి కూడా రావడం అయితే జరిగింది. మరి అగ్గేకి ఏ సంవత్సరంలో జ్ఞానపీఠ్ పురస్కారం ఏ రచనకు గాను వచ్చింది, అలాగే రామ్ధారి సింగ్ దినకర్కి మరి ఏమని పిలుస్తారు, అలాగే సుమిత్రానందన్ పంత్కి ఏమని పిలుస్తారు, అలాగే మరి సూర్యకాంత్ త్రిపాఠి నిరాలకు ఏమని పిలుస్తారు, అలాగే జయశంకర్ ప్రసాద్కు ఏమని పిలుస్తారు, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు క్లాసులో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ప్రాక్టీస్ టెస్ట్లో క్వశ్చన్స్ కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నిటి కూడా మీరైతే కామెంట్ చేసేయండి. లేదు ఒకవేళ మీరు తెలుసుకున్నట్టయితే అక్కడ మనం చేయడం జరిగింది. లేదంటే ఇక్కడ చాలా లెంతీగా అవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఈరోజు కొంచెం టైంని తీసుకోవడం జరిగింది. మరి ధూమిల్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. ఆయన పేరు ఏందో మీరైతే కామెంట్ చేసేయండి. ఓకే. సో ఇలాగా మనం మొత్తం 20 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు, మంచి మంచి ప్రశ్నలు తీసుకొచ్చానే అని అనుకుంటున్నాను. మరి మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే ఇక్కడ మీ యొక్క సజెషన్స్, మీ యొక్క ఒపీనియన్స్ కూడా అన్ని షేర్ చేయండి. అవన్నీ కూడా కన్సిడర్ చేసి మీకు తగ్గట్టుగా మంచి క్లాసులు అయితే అందిస్తాను. ఇక్కడ ఎటువంటి పార్షాలిటీ ఏం లేదండి. అందరికీ ఉపయోగపడేలాగా అందరిని ఉద్దేశించి మనం ఇక్కడ ఏమీ లేకుండా, సో ఏ యాప్లు కూడా ఏ పెయిడ్ బ్యాచ్ ఏది లేకుండా కూడా యూట్యూబ్లోనే డైరెక్ట్గా లైవ్ క్లాస్లోనే మనం ఇవన్నీ కూడా అందరినీ ఈక్వల్గా చూడడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మరి ఆదరిస్తారని చెప్పేసి ఆశిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ని కేవలం సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఇంకా మరి లైవ్ అయిపోయిన తర్వాత 9:30 గంటలకి తర్వాత
లైవ్ అయిన తర్వాత మీకు పీడిఎఫ్ కావాలనుకున్నట్లయితే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయినట్లయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్ పేజ్, వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయిపోవచ్చండి. మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9:30 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.